రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. బేగంపేట నుంచి నాంపల్లి వెళ్లే మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను కూడా అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వెళ్తున్నారు జగన్. 2020 జనవరి 10న చివరిసారిగా వ్యక్తిగతంగా హాజరు కాగా ఈ రోజు మళ్లీ సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు. నాంపల్లి కోర్టుకు జగన్ రాకతో పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిబిఐ కోర్టు నాంపల్లి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో అక్కడ మనం చూసుకోవచ్చు. వైసీపీ కార్యకర్తల అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సుధా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో నాంపల్లి ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. ఆయనకు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీ రేపు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఇంతకాలం ఆయన ముఖ్యమంత్రి హోదాలో వివిధ పనుల నిమిత్తం కోర్టుకు హాజరు కాకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల సిబిఐ కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు నేరుగా వ్యక్తిగతంగా హాజరవుతూ ఉన్నారు. ఇంతకాలం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యక్తిగత డైరెక్ట్ నేరుగా వచ్చి హాజరవుతున్నారు. 2020 జనవరి 10న సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ ఆ తర్వాత కోర్టుకు హాజరు కాలేదు. 6 ఏళ్ల వ్యవధి తర్వాత ఈ రోజు మళ్లీ కోర్టుకు హాజరవుతున్నారు. మొత్తానికైతే అక్రమాస్తుల కేసులు ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీ లాంటి కేసుల్ని ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులో ఇప్పటికే 11 ఛార్జ్షీట్లు, 11 సప్లీలు చేసినటువంటి సిబిఐ ఇప్పటికీ కేసు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం ఈ అక్రమాస్తుల కేసు సంబంధించి ఇంతకాలం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేరుగా హాజరవుతూ ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైన ఉన్నారు. 2013 ముందు నుంచి దాదాపు 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తూ ప్రతి గురువారం కోర్టుకు వచ్చి హాజరయ్యేవారు. ఆ తర్వాత తన పాదయాత్రను యథావిధిగా కొనసాగించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వివిధ భద్రతా కారణాలతో ఇంతకాలం సీఎం గా ఉన్న సమయంలో వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మినహాయింపు నుంచి రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు సంబంధించి కోర్టు రద్దు చేసింది. దీన్ని సిబిఐ ఆయన రాకపోవడం పట్ల తీవ్రంగా వ్యతిరేకించి సిబిఐ అధికారులంతా కూడా కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ జారీ చేయడం జరిగింది. దీంతో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి సిబిఐ పీపీ ఖచ్చితంగా వాదించడంతో కూడా సిబిఐ పీపీ వాదనకు ఒకవైపు మద్దతు తెలుపుతూ సిబిఐ కోర్టు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడంతో రేపు ఆయన ఒకవైపు నవంబర్ 21 రేపు ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. సిబిఐ, ఈడీ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2013 నుంచి బెయిల్ పైన ఉన్నారు. ఈ మొత్తం ఈ కేసులకు సంబంధించి పలు కీలక అంశాలు కూడా ఇప్పటికే ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి అనేక ఛార్జ్షీట్లు ఇప్పటికే జారీ ఒకవైపు సిబిఐ వేయడం జరిగింది. మరొక 11 సప్లిమెంట్ ఛార్జెస్ కూడా వేయడం జరిగింది. మొత్తానికైతే అనేక ఈ కేసుల విషయం పరిణామం సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం వివిధ కేసులకు సంబంధించి బెయిల్లో ఉన్నారు. ఒకవైపు అనేక కేసులకు సంబంధించినటువంటి బెయిల్పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకవైపు బందోబస్తు కారణంగా భద్రతా కారణాల రీత్యా మినహాయింపు పొందుతూ వచ్చారు. సిబిఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మినహాయింపును కోర్టు రద్దు చేయడంతో కూడా ఇప్పుడు నేరుగా కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన తాడేపల్లి నుంచి ఈ రోజు ఉదయమే బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్లి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సిబిఐ కోర్టుకు హాజరవుతారు. సిబిఐ కోర్టులో దాదాపు గంట సమయం ఇక్కడ 11:30 నుంచి
12:30 వరకు దాదాపు కోర్టు విచారణ సమయాన్ని బట్టి ఒక గంట గంటన్నర సమయం ఇక్కడ ఉండే అవకాశం కనబడుతుంది. దీంతో ఈత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఆయన లోటస్ పాండ్ వెళ్తారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఆ నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటువైపు కూడా ఎవరు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరు అటువైపు రాకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ రాక సందర్భంగా బందోబస్తు విషయంలో పోలీసులు గతంతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున కూడా వైపు చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్నాం కోర్టు పరిసర ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. వైపు ఒక డీసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో బందోబస్తు కొనసాగుతుంది. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ఇక్కడ నుంచి దూరంగా వెళ్లాలని చెప్పేసి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఒకవైపు అనేక ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే వివిధ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం 2013 నుంచి కూడా బెయిల్లో ఉన్నారు. ఆ తర్వాత 2014 తర్వాత పాదయాత్ర చేశారు. ఒకవైపు 18లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 19 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో భద్రతా కారణాల రీత్యా సిబిఐ కోర్టుకు రాకుండా ఆయన మినహాయింపులు పొందారు. ఇప్పుడు ఆ మినహాయింపులు అధికారం కోల్పోయిన తర్వాత మినహాయింపులను సిబిఐ కోర్టు పీపీ బలంగా వాదన వినిపించడంతో కూడా వాటిని రద్దు చేసింది. దీంతో ఆయన ఈ రోజు వ్యక్తిగతంగానే నేరుగా సిబిఐ కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. సిద్ధా స్వామి, అయితే సిబిఐ కోర్టుకి వ్యక్తిగతంగా జగన్ హాజరు కాబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఈ రోజు జరగబోతున్న ఈ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించి ఆయనకు మొదటి నుంచి కూడా సిబిఐ పీపీ ఇప్పటికే ఆయన కేసు సంబంధించి అక్రమాస్తుల కేసు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 11 ఛార్జ్షీట్లు జారీ చేశారు. 11 దీనికి సంబంధించి మేము సబ్జెక్ట్ కూడా వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి గత దాదాపుగా 2012-11 నుంచి కూడా దాదాపు 16 నెలల పాటు చిత్తగూడ జైల్లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. 2013 నుంచి బెయిల్ పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో కోర్టుకు ప్రతి వారం హాజరవుతూ వస్తున్నారు. పాదయాత్ర చేసిన సందర్భంగా కూడా ప్రతి గురువారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ ఆయన కోర్టుకు హాజరయ్యేవారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భద్రతా కారణాల రీత్యా కోర్టు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన 2 ఏళ్ళు అవుతుంది. కోర్టుకు ఒకవైపు ఆయన రాలేకపోవడంతో కూడా సిబిఐ పీపీ బలంగా వాదన అనిపించారు. ఇటీవల ఆయన యూరోప్ పర్యటన అయినప్పుడు కూడా యూరోప్ పర్యటన సందర్భంగా కూడా కోర్టు అనుమతితోనే ఆయన ఒకవైపు కోర్టు యూరోప్ పర్యటన వెళ్లి తన కుమార్తెల గ్రాడ్యుయేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత టూర్లలో పాల్గొని రావడం జరిగింది. మొత్తానికైతే సిబిఐ కోర్టులో ఈ రోజు ఎలాంటి వాదనలు అవుతాయి, ఈ రోజు ఆయన సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్ విషయంలో సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉన్నది. యూసుదా స్వామి, అయితే అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఇప్పుడు సిబిఐ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు జగన్. అయితే ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అక్కడ వ్యక్తిగత మినహాయింపు కోరే అవకాశం ఉందా? సుధా 2020 జనవరి 10 తర్వాత ఆయన సిబిఐ కోర్టుకు రాలేదు. 2020 జనవరి 10న మాత్రమే సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా వచ్చి హాజరై వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయన సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొంది ఆయన ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా రావడం లేదు. ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి సిబిఐ ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న పీపీలు బలంగా వాదనలు వినిపించారు. వారి వాదనలను ఏకీభవించినటువంటి సిబిఐ కోర్టు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పేసి కూడా ఒకవైపు ఆదేశాలు ఇచ్చింది. ఆయన రేపు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన ఒక రోజు ముందుగానే కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన తరఫున న్యాయవాదులు అదేవిధంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కూడా కోర్టు పరిసర ఫలితాలు చేరుకున్నారు. కోర్టు లోపలికి కేవలం అడ్వకేట్లను మాత్రమే ఒకవైపు ఈ రోజు పేషీకి వచ్చేటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారికి సంబంధించి అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత కోర్టు లోపలికి అడ్వకేట్స్ కావచ్చు, వివిధ రకాల కేసుల నిమిత్తం వచ్చేటువంటి పేషీల కోసం వచ్చేటువంటి వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించి ఉన్నారు. ఒకవైపు కోర్టు అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున మీడియా కావచ్చు, మరోవైపు ఇటు ఆయన అభిమానులు కార్యకర్తలతో పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నినాదాలు చేస్తున్నారు వైఎస్ జగన్ కు అనుకూలంగా. దీంతో ఇక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పోలీసులు ముందుగానే గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి అందరినీ కూడా ఈ పరిసర ప్రాంతాల నుంచి పంపిస్తూ ఉన్నారు. సుధా స్వామి, అయితే మనం అక్కడ బేగంపేటలో ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అక్కడ అందరూ జగన్ అభిమానులు బారికేడ్లు తోసుకొని మరి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం గందరగోళంగానే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు అభిమానులు కార్యకర్తలు ఎంతమంది వరకు వచ్చారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చర్యలు ఉన్నాయి? అంటే ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులు ఆయనకు ఒకవైపు స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు రాకను అర్థిస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కొంత ఆంక్షలు తక్కువ కారణంగా అక్కడికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు కార్యకర్తలు వచ్చారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు బలగాలు మోహరించి ఉండడంతో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుగానే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు అన్ని దిక్కుల నుంచి కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వచ్చే వాహనాలను దారి మళ్లిస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తల్ని కోర్టుకు రెండు వైపులా ఉండేటువంటి గేట్లకు ఒకవైపు ఇటు నాంపల్లి దర్గా వైపు ఉండే గేటు కావచ్చు, మరోవైపు ఇటు విజయనగర్ కాలనీ ఉండే వైపు గేటు కావచ్చు, రెండు వైపులు కూడా భారీ గేట్ ఏర్పాటు చేసి వచ్చేటి వారిని అందరినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు మీడియా ఒకవైపు కోర్టు కేసులో నిమిత్తం వచ్చే వారిని మాత్రమే అలౌట్ చేస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా ఇక్కడ నుంచి అలౌట్ చేయడం లేదు. సుధా, స్వామి, అయితే సిబిఐ కోర్టులో ఇప్పుడు జగన్ హాజరు కాబోతున్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లకి సంబంధించి విచారణ జరగబోతుందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తానికి ఇప్పటికీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగించిన నిమిత్తం దాదాపుగా 11 ఛార్జ్ షీట్లు ఇప్పటికే సిబిఐ వేయడం జరిగింది. వాటికి సంబంధించి సప్లైస్ కూడా వేయడం జరిగింది. ఒక్క ఛార్జ్ షీట్ లో ఏ కేసుకు సంబంధించి ఏ అంశానికి సంబంధించి దానికి వేరువేరుగానే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వారందరిపైన ఛార్జ్ షీట్ నమోదయ్యాయి. ఇప్పుడు అప్పటి నుంచి కూడా కేసు సంబంధించి వాదనలు పరిణామాలు కొనసాగుతున్నాయి. ఫైనల్ గా దీనికి సంబంధించి ఇంకా కోర్టు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఛార్జ్ షీట్ మీద ఒకవైపు ఒక వాదనలు కొనసాగుతున్నాయి. వాదనలు ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో కూడా ఒకవైపు ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి ఆర్డర్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇది ఇప్పట్లో వస్తుందా, మరింత కాలం కొనసాగుతుందా అని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్న తరుణంలో ఈ రోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కానుండడంతో కూడా ఒకసారిగా ఈ కేసుకు సంబంధించి మళ్లీ తెరపైకి వచ్చింది. 2011-12 సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఈడీ అధికారులు విచారించడం కావచ్చు, అనేక రకాల వారాల తరబడి సమస్య కొనసాగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి దాదాపుగా రిమాండ్ లో దాదాపుగా 16 నెలల పాటు అతను చంద్రగూడ జైల్లో కలిపారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మినహాయింపును సిబిఐ కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు మరి కాసేపటి కోర్టుకు ఆయన హాజరు కాబోతున్నారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.